హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇది వచ్చేసి షూటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఇంకా అమ్మ అయితే ఈరోజు వెళ్ళిపోతుంది. అక్కడ డ్వాక్రా మీటింగ్ ఏదో ఉందంట అర్జెంటుగా, అందుకే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అనమాట. కేవలం ఇంకా షూటింగ్ ఉంది, రావాలి తప్పదు అంటే వచ్చింది. యాక్చువల్గా ఎప్పుడు సమ్మర్లో వస్తుంది అనమాట. ఒక 1 వీక్ అలాగా ఉండేసి వెళ్తుంది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇస్తారు, అమ్మకు కూడా పని ఉండదు కాబట్టి సమ్మర్లోనే వస్తుంది మ్యాక్సిమం ఎప్పుడు. ఇంకా లాస్ట్ ఇయర్ మాత్రం ఖమ్మంలో ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ షిఫ్టింగ్ అయ్యాం కదా, అప్పుడు కూడా ఒక 1 వీక్ 10 days ఉంది సామాన్లన్నీ సర్దడానికి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈ ఇయర్ అయితే దీవెన్ బాబు బర్త్డేకి కానీ కుదిరితే ఎప్పుడు ఏప్రిల్ 6 మే ఎప్పుడు కుదిరితే అప్పుడు వర్క్ అయిపోతే అక్కడ తనకి వచ్చేస్తనమాట. ఇంక ఈరోజు అందరం బాగా నూనె పెట్టించేసుకున్నాము. నా జుట్టు ముడేసి ఉంటాయి, ఎప్పుడు ఆయిల్ పెట్టుకో అని అంటుంది. నాకేం ఆయిల్ పెట్టుకోకపోయినా పెద్ద తలనొప్పి ఏం రాదు. ఇంకా ఒక విషయం చెప్పాలి, చాలామందికి అంటే నవ్వు వస్తుందేమో, నాకు ఆయిల్ పెట్టుకున్నప్పుడే తలంతా బరువుగా నొప్పిగా అనిపిస్తుంది, ఆయిల్ లేకపోతేనే ఫ్రీగా అనిపిస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఆయిల్ పెట్టుకున్నప్పుడు తలనొప్పి వస్తుంది నాకు ఎందుకో, అంతే. అంటే ఎవరికైనా ఉంటుందో లేదో ఇలా నాకు తెలియదు, కానీ నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. ఒక్కరోజే ఉంచుకుంటాను, ఆయిల్ పెట్టుకుంటాను నేను కూడా. కాకపోతే తలస్నానం చేసే ముందు ఒక 1 hour ముందు, లేదంటే నైట్ పడుకునేటప్పుడు పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేస్తా అంటే అప్పుడు పెట్టుకుంటాను. హెయిర్ మంచి సిల్కీగా ఉండాలి అంటే హెల్దీగా ఉండాలంటే వీక్లో కనీసం 2 times అలాగా తలస్నానం చేయాలి కంపల్సరీ. సమ్మర్ అయితే కనుక 3 times చేస్తాను నేను, 2 daysకి ఒకసారి. సిల్కీ హెయిర్ వాళ్ళకైతే ఎక్కువగా ఆయిలీగా అయిపోతుంది. మేము ఆయిల్ పెట్టకపోయినా సరే 2 రోజులు అయిన తర్వాత రెగ్యులర్గా మనం జడ వేసేసుకుంటే మనకు ఆల్రెడీ స్కాల్ఫ్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మాడ దాంట్లో నుంచి ఆటోమేటిక్గా ఆయిల్ వచ్చేస్తుంది. మనం పెట్టకపోయినా జుట్టు ఎందుకు ఆయిలీగా అయింది, ఆయిల్ పెట్టలే కదా, తలస్నానమే చేసి ఉన్నాం కదా అని అనుకుంటారు. కర్లీ హెయిర్ వాళ్ళకైతే కొంచెం డ్రైగానే ఉంటుంది. ఈ సిల్కీ హెయిర్ ఉన్న ప్రాబ్లం అయితే అదే అనమాట. మనం ఆయిల్ పెట్టకపోయినా ఆటోమేటిక్గా ఆయిల్గానే అయిపోతుంది 1 or 2 daysలో తలస్నానం చేసిన. అందుకే 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి తలస్నానం చేయాలి, అప్పుడే జుట్టు హెల్తీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి బాగా ఆయిల్ పెట్టేస్తుంది అనమాట. నిన్న పెడితే ఇంకా నేను ఒక్కరోజు అలా ఉంచుకొని తలస్నానం చేసేసుకుంటాను. ఇది మార్నింగ్ దీవెన్ బాబు వాళ్ళు స్కూల్కి వెళ్తారనేసి నేను తొందరగా లేచాను, లేదంటే మ్యాక్సిమం 8:30 9 వరకు లెగను. హాలిడే ఉంటే కనుక ఆ టైం వరకు పడుకుంటాం, ఎందుకంటే నైట్ కొంచెం లేట్గా మూవీస్ కానీ ఏదైనా కొత్తది వస్తే చూస్తామన్నమాట. ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదని కృపను కూడా పైకి వచ్చి ఆడుకుంటున్నాడు. నేనైతే టిఫిన్ చేశాను, పూరీ కర్రీ చేశాను. అటు ఇటు వెళ్ళడం, షూటింగ్కి అటు వెళ్ళడం నాకు కొంచెం నీరసంగా ఉండడం వల్ల దోశ ఇడ్లీకి ఏం నానబెట్టలేదు. కొంచెం గోధుమ పిండి, కొంచెం నా దగ్గర ఆటా పిండి ఉంటే పూరీ పిండి, ఆ 2 మిక్స్ చేసి పూరీ చేశాను. అది MDT వెజ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చాలా బాగా వచ్చాయి పూరీలు. కొంచెం శనగపిండి కూడా వేసుకుంటే దాంట్లో మనకి పూరీ మంచి కలర్ వస్తుంది, బాగా పొంగుతుంది. ఈ 3 పిండిలు మిక్స్ చేసి ఆశీర్వాద్ పిండి, అది పడుకొని లేచేసి వచ్చి కాసేపు కూర్చున్నాడు అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు. ఇలా కూర్చొని ఏదో ఒకటి మాట్లాడి బ్రష్ చేయి అని ఆకలేసింది. పూరి అనగానే వెంటనే లేచి బ్రష్ చేశాడు దీవెను. అప్పటిదాకా చూడలేదు, అంటే నేను పిండి కలిపేసి పక్కన పెట్టి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత పూరి చూసేసిన తర్వాత నెక్స్ట్ బ్రష్ చేయడం స్టార్ట్ చేశాడు. పిల్లలకి నిన్న వెళ్ళలేదు, అలాగే ఈరోజు హాలిడే ఇచ్చారు, రేపు సండే హాలిడే. ఇంకా 3 days కంటిన్యూస్గా హాలిడేస్. షూటింగ్కి వెళ్ళిన ఒకరోజు మొత్తం 4 days అయ్యాయి వరుసగా. షూటింగ్కి వెళ్ళిన రోజు యాబ్సెంట్ అయిపోయి పర్మిషన్ తీసుకున్నాము ఆల్రెడీ. దీవెన్ బాబుకి దీవెనకి మాత్రం పర్మిషన్ తీసుకున్నాం అనమాట. ఏదైనా షూటింగ్స్ ఉంటే ముందే స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే అడిగే మేము జాయిన్ చేసాము. ఇక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ ఫుడ్ ఏం తినను, మన డైట్ వీడియోస్ పెడతాను. కొంచెం వ్లాగ్స్ ఉండడం వల్ల అవి షేర్ చేస్తున్నాను మీతోటి. వ్లాగ్స్ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ నుంచి వ్లాగ్స్ చూసేవాళ్ళు వ్లాగ్స్ మిస్ అవుతున్నాం అంటున్నారు. డైట్ వీడియో కనెక్ట్ అయిన అది కావాలంటున్నారు. వీలుంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి డైట్ ఆర్ వీడియో లేదా వ్లాగ్ ఏదో ఒకటి షేర్ చేస్తాను మీతోటి. 2 videos కూడాను ట్రై చేస్తాను. ఆల్రెడీ వెజ్ నాన్ వెజ్ ఉంది, మళ్ళీ ఇవి 2 videos అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకనేసి. కృపను కూడా బ్రష్ చేసుకొని వచ్చాడు అనమాట. పూరి తిందు, మొహం కడుక్కొని రమ్మంటే కడుక్కొని వచ్చాడు. ఇంకా 2 పూరి పెట్టిస్తే తినేస్తున్నారు. నేను మామూలుగా బనానా, ఒక ఎగ్ బాయిల్ చేసేసుకొని తినేసాను.
ఇక్కడ పచ్చిమిర్చి ఉందని దాంట్లో వద్దంటున్నాను అనమాట. అది తీసి పక్కన పెట్టేస్తుంది మా అమ్మ, అది తీసేసి ఇస్తుంది. మా దీవెన్ బాబు ఇంకా బ్రష్ చేయలేదు, చేయడానికి వెళ్తున్నాడు. అందరు తింటున్నారు, చల్లారిపోతున్నాయి పూరీలు అంటే అప్పుడు వెళ్ళాడనమాట. వీళ్ళిద్దరైతే తినేశారు. ఇంకా మా వాళ్ళు లెగలేదు, మా వారు లెగలేదు, మా దీవెనమ్మ కూడా లెగలేదు. నిన్న కొంచెం షూటింగ్లో డ్యాన్స్ అది చేశారు, డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళారు కదా, కాళ్ళు అవి నొప్పులుగా ఉన్నాయనేసి నైట్ వాళ్ళ నాన్న స్ప్రే చేసి కాళ్ళు కొంచెం నొక్కారనమాట. ఇంకా లేట్ అయిపోయింది కదా, ఎట్లాగో లెగలేదు. సరేలే స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కదా అనేసి నేను కూడా లేపలేదు. వీడికి మాత్రం హాలిడే ఉన్నప్పుడు స్కూల్ ఉంటే లేవడు, స్కూల్ లేకపోతే తొందర లేగుస్తాడు, నన్ను కూడా పడుకోనివ్వడు. ఈరోజు కూడా తొందరగా లేపాడనమాట. ఆకలేస్తుంది నాకు అని ఇంకా టిఫిన్కి ఏం వేయలేదు. ఈరోజు ఇడ్లీకి నానబెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఉప్మా రవ్వ ఉంటే కొంచెం పెట్టాను. అందరం టిఫిన్ అయితే చేసేసారు. ఇంకా తర్వాత నాకు ఆయిల్ పెట్టి జడ వేసిన తర్వాత దీవెనకి కూడా పెట్టింది. జుట్టు అంతా ఎర్రగా అయిపోయిందని. వాడికి అసలు ఇష్టం ఉండదు నాకంటే ఎక్కువ. ఇంకా నేను వంట చేస్తున్నాను కిచెన్లో. పనిలో ఉంటే అమ్మ ఇంకా బట్టలు మిషన్లో వేయడము, తీసిన బట్టలు ఆరేయడము, ఇల్లు ఊడ్చడము, ఆ టబ్లో గిన్నెలు ఉంటే అవన్నీ అంటే పని చేసినట్టుగానే అనిపించలేదు నాకు ఇవాళ. మా అమ్మ ఉంటే అంటే మొత్తం ఇంట్లో పని అంతానే చేసింది. ఓన్లీ వంట టిఫిన్ ఒకటి, అన్నం కూర ఒకటే నేను చేశాను, మిగిలిందంతా అమ్మే చేసేసింది. తొందరగా కూడా పని అయిపోయింది. ఇంకా మా వారు కూడా లేచి టిఫిన్ చేస్తున్నారనమాట. అక్కడ ఊడుస్తున్నారు, డస్ట్ వస్తుంది అనేసి లోపలికి వచ్చి కూర్చున్నారు. దీవెన ఆల్రెడీ పూరి తినేశాడు. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పూరి తింటున్నారా అని అడుగుతున్నాడు, వాడికి పెట్టాలని. ఇంకా వాడికి ఇష్టం కదా అనేసి వాళ్ళ నాన్న కూడా తినిపించారు. మళ్ళీ ఈవినింగ్ కూడా దాచిపెట్టాను నేను దాంట్లో కొన్ని, తినేస్తే మొత్తం ఒకేసారి తినేస్తాడని. ఈవినింగ్ చికెన్ తీసుకొస్తా అన్నారు, ఇంకా చికెన్ కర్రీలోకి తింటాడులే అనేసి దాచిపెట్టాను వేరే బాక్స్లో. వాడికి తెలుసు నేను పూరి దాచిపెడతా అని, అయినా అడిగాడు. లేదు అని కింద ఏం పెట్టలేదు, పైన సెల్ఫ్లో పెట్టేసి అనమాట, బాక్స్లో పెట్టేసి మూత పెట్టి, నువ్వు దాస్తావు కదా పూరి నా కోసం ఈవినింగ్ అని అన్నాడు. ఈసారి దాయలేదు, నువ్వు మొత్తం మార్నింగ్ ఎక్కువ తినేసావు ఆల్రెడీ, అంత తినకూడదు ఆయిల్ ఫుడ్ అని అంటే, చిన్నపిల్లలకి ఏం కాదు ఆయిల్ ఫుడ్ తింటే, నేను బక్కగానే ఉన్నానంటూ ఏదో ఒక సమాధానం చెప్తాడనమాట. వీడికి ఎక్కువైపోయింది, 2 తినంగానే ఇంకా పట్టలేదనమాట. తింటావా అని అడిగితే వద్దు అంటున్నాడు. మొత్తానికైతే ఇలా జరిగిందనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి అమ్మ బయలుదేరిపోయింది. ఉంటుందేమో అనుకొని ఈవినింగ్ తెస్తా అన్నారు చికెన్ వారు. ఇంకా వెళ్తుంది అనగానే మధ్యాహ్నమే తీసుకొచ్చేసారు. ఇంకా నేను చికెన్ కర్రీ చేసేసాను. అలాగే కొంచెం పప్పు ఉడికించింది ఉండే నాకు అంత ముందు రోజు, ముద్దపప్పు తీసి పక్కన పెట్టేశాను. ఇంకా దాంతో కూరగాయలు కూడా ఉన్నాయి, సాంబార్ పెట్టేశాను. చికెన్ కర్రీ సాంబార్ చేసాము, అందరం తినేసాము. తినేసిన తర్వాత ఇక అమ్మ వెళ్ళిపోయిందనమాట. అలా జరిగింది. వెళ్ళిన తర్వాత నేను కాసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచి మళ్ళీ పని స్టార్ట్ చేసేసాను. బెలూన్స్ అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఈవెంట్లో వాడిన బెలూన్స్ మా దీవెన్ బాబు జాగ్రత్తగా పగలకుండా పట్టుకొని వచ్చాడు. వాటితోనే ముగ్గురు ఆడుతున్నారు. దీవెన అయితే వాడికి ఇచ్చేసింది, కృపన్ గాడికి. దీవెన అమ్మమ్మ వెళ్తుందిరా. చూడండి ఫస్ట్ చూసా వచ్చినాక బాయ్ బాయ్ కూర్చో అప్పుడే బాయ్ తెలీదా అప్పుడే మళ్ళీ రావాలి. సరే మరి జాగ్రత్త. సరే మరి జాగ్రత్త. పోయిన బస్ ఎక్కినాక ఫోన్ చేయి, ఖమ్మం బస్సు. తాళం తీసుకున్నావా? తీయలేగా ఫోను. బాయ్ మామా. బాయ్.